అట్లా ఇక డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. వస్తుంటాయి పెద్ద గుట్ట మీద ఉంటాయి, ఎందుకు పెద్ద తిని పైన కనుక కనబడతాయి అవి కాదు. ఇంతకు ముందుకు బ్లాగ్లా వివిఐపి కాటేజ్ అని చెప్పినా కదా, ఫోన్లు ఏమీ ఇచ్చుంటుంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం, కార్ పార్కింగ్ చేసి పోతాం. ఇక ఫోన్స్ కార్లోనే పెట్టిపోతే ఏమైతుంది? ఆయనకు ఫోన్ చేసి రెడీకి రమ్మంటారు, అడిగిపోదాం. ఇక కొండపైకి అయితే వచ్చినాం గాయస్, దర్శనానికి పోతున్నాం. ఎంతసేపు పడుతుంది ఇంకా తనేసి చూడాలి. ఇక ఇది అదే మొక్కుకోర్రు అందరు. ఇక లోపల ఏనిస్తారో తినేరో వీడియో లోపల దర్శనం చాలా బాగా జరిగింది. ఒక ఫోటో అయితే దిగినాము. ఇక మీరు ఇక్కడ చూడవచ్చు, సూపర్ ఉన్నది ఫోటో. హ్యాపీ మన కారు గాడుందా? గాడుంది మన కారు. ఇక ఆడుంది. అండ్ ఇక నేను చెప్పిన కాటేజ్ ఇవే. దీంట్లో రూమ్ ఉండే, ఒకవేళ మనము స్టే చేయాలనుకుంటే, కాకపోతే ఇక స్టేస్ లేదు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. దర్శనం కూడా చాలా అంటే చాలా మంచిగా ఫాస్ట్గా అయిపోయింది. తెలిసిన అన్న ఉండే, సో తొందరగా దర్శనం అయితే అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సంతోష్ అన్న ఫర్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి వెళ్తున్నాం. ఓమా టెంపుల్ ఇవి ఇంటికా బయట పాత నరసింహస్వామి గుడి పంప. ఇప్పుడైతే గాయస్ పాత నరసింహస్వామి గుడికి అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. పోయి అక్కడ కూడా దర్శనం చేసుకుందాం. తర్వాత స్వర్ణగిరి పోదాం. చా మాతో పాటు మీరు కూడా రండి. పాత నరసింహస్వామి టెంపుల్లో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇది ఎట్లా అంటే గంట సేపు బ్రేక్ దర్శనం అన్నమాట. అంటే ఎవరిని లోపలికి ఓనిస్తలేరు. దానికి టికెట్ తీసుకుర్రు 50 రూపీస్ పర్ పర్సన్. ఆ తర్వాత దర్శనం అయితే అయిపోయింది, టక్కనే అయిపోయింది. 5 మినిట్స్లో 4 తర్వాత ఫ్రీ అట. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే స్వర్ణగిరి అయితే వెళ్తున్నాం. దారి మధ్యలో ఎక్కడన్నా కనబడితే ఏదైనా హోటల్ మంచిది తిన్నాక వెళ్తాం. కార్ అజ్జా ఘోరంగా అయింది. కొత్త కరెంట్ వాళ్ళని నమ్ముతారా? దీన్ని వాషింగ్ చేయాలి. ఇక గిట్లుండే కలర్ గిట్లా అయింది. అప్పుడే యాదగిరిగుట్ట దర్శనం అయిపోయింది. తర్వాత అది పాత నరసింహస్వామినా, ఆ దర్శనం కూడా అయిపోయింది. మధ్యలో పోంగ దారిలో అది సురేంద్రపూర్ వస్తుంది. దాంట్లో ఏముండవు, అంటే ఇట్లా విగ్రహాలు ఉన్నాయి అంతేగా. ఇక మహాభారతం గురించి ఒకటి ఉంటుండే అప్పట్లో. ఎప్పుడు అయినా నార్మల్గా బయటికి పోయి వస్తుండే. ఇప్పుడు ఇక ఆడికి పోతలేము, డైరెక్ట్ స్వర్ణగిరి పోతున్నాం. ఆడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి. ఇంకా ఫస్ట్ అయితే చూద్దాం ఎంతమంది ఉన్నారు కదా. ఇలా వీకెండ్ అయ్యేసరికి ఏమైంది బాగా ఎక్కువ మంది వచ్చారు. వీకెండ్ ప్లస్ సాటర్డే ఇక అట్లా చాలా మంది వస్తారు. యాదగిరిగుట్ట ఊళ్ళో చాలా మంది, అంటే మస్తు మంది ఉన్నారు కదా, మస్తు మంది ఉన్నారు. ట్రైన్ పోతుంది, ఏది కిందికని పోతుంది కనిపించదు. కనబడదా? ఇలా కనబడలే, కనబడ్డది కొద్దిగా కనబడ్డది. అబ్బో కనబడ్డది కొంచెం. ఇది వచ్చేసి భువనగిరి కోట. అంత పెద్ద బండ మీద అసలు కోట ఎట్లా కట్టిర్రో ఏమో. ఏది కోట అయిందా పైన కనిపిస్తుంది కింద కూడా ఆడికే ఇందాక ఇంత కాదే, అది మనకు అంత కనబడుతుంది. అడవికి మొత్తం కోట అంత ఉంటది. నిజంగా ఆ కాలంలో చాలా గ్రేట్. అంత పెద్ద బండ మీద అసలు ఎట్లా ఎక్కిర్రు, ఎట్లా కోట ఎట్లా పోయినాయి అవన్నీ. ఆనే చెప్పుకుంటే ఆనే కట్టినట్టున్నారు. అక్కడ ఉంది నిజంగా, ఇక్కడికి దొరుకుతా మస్తు అనిపిస్తుంది. ఆ టెంపుల్ వెనకాల ఏదో బిల్డింగ్ ఉంది, నాకు తెలిసి అది గుడి మరి ఏంటిదో. దాని మీద నామాలు ఉన్నాయి, సూపర్ కనబడుతుంది. ఫోన్ లో క్లారిటీ వస్తలేదు ఇప్పుడు. కనబడుతుందా? వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. ఇక్కడ వాటర్లో విష్ణుమూర్తి ఉంటాడు. సూపర్ ఉంటుంది లొకేషన్. పోమా.